అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నవ్య వర్మ ఛానల్. కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియోకి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడైతే పొద్దున్నే అనమాట, టైం అయితే 5 అట్లా అవుతూ ఉండదు. ఇంకా పిల్లలు లేపలే అనమాట. వాళ్ళు లేచే లోపలైతే కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవంతా కంప్లీట్ చేసుకొని తర్వాత వాళ్ళని లేపితే కానీ వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు. లేకపోతే నా చుట్టూరు తిరుగుతూ ఉంటారనమాట. ఇంకా అందుకోసం అయితే నేను లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పైన అట్లా లేపుతాను. ఇంకా తర్వాత పొద్దున్నే విండోస్ ఓపెన్ చేస్తేనే భలే ప్రశాంతంగా ఉంటుంది అనమాట మాకైతే. ఇంకా తర్వాత బయట అంతా తుడిచేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తాను. ఎప్పుడు మామూలుగా అయితే నేను ఇంట్లో అంతా తుడుచుకొచ్చి బయట తుడిచి ముగ్గేస్తా. ఇంకా అట్లా కాకుండా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యి చెప్పున్నారు మా చాలా మంది పెద్దవాళ్ళు అయితే, స్కూల్కి వచ్చేవాళ్ళు, ప్రతిరోజు ఫస్ట్ బయట తుడిచేసి ముగ్గేసుకో, మళ్ళీ లోపల నువ్వు ఎప్పుడైనా తుడుచు, బయట ఫస్ట్ ముగ్గు నాలి కనిపిస్తాను నేను అని అన్నారు. ఇంకా అందుకోసం అయితే ఈరోజు ఇంకా రైస్ బియ్యం నానబెట్టి వచ్చి సాంబార్కి పెట్టేసి వచ్చిన, నానబెట్టేసి ఇంకా ముగ్గేద్దామని అయితే వచ్చేస్తున్నాను అనమాట. నాకు వచ్చిందే ఆ 2-3 ముగ్గులు, వాటినే తిప్పి తిప్పి వేయాలి. నేర్చుకుందామని ట్రై చేస్తున్నాను కానీ నేర్చుకుందాం ఇంకా టైం ఉండదు కదా. ఇంకా అందుకోసం అయితే ఇంకా ఆశ ఉంటే వీడియో తీసిన, తన పాపం సరే నిద్రపోతుంది కదా, తను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా తనలైతే లేపలేదు. ఇంకా సరే అనేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి హీటర్ పెట్టేసి ఉంటాను కదా, నీళ్ళు కాగుతానే లేపేసినా అంటే లేస్తుంది. కొంచెం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అప్పుడప్పుడు ఏంటంటే లేపుతా ఉంటే లెగట్లేదనమాట. ఒక 5 మినిట్స్ 5 మినిట్స్ అనేసి. ఇంకా చల్లగా ఉంటే ఎక్కువ నిద్ర పడుతుంది కదా, ఇంకా అందువల్ల అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా ముగ్గు పని అయితే ఇంకా ఆల్రెడీ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంకా మిద్దిపైకి అయితే వెళ్తా ఉన్నా. కొంచెం ఇవి కాకులు ఇవి అరుస్తూ ఉంటాయన్నమాట. ఏదన్నా పావురాళ్ళు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, వాటికి ఏదన్నా నాకు వీలున్న అంటే రోజు వేస్తానని కాదు, నాకు వీలున్నప్పుడు పోయి ఏదో ఒకటి పెడతా ఉంటాను. ఇంట్లో ఏదైనా సద్దలు, రాగులు, బియ్యము, ఈ జొన్నలు ఏవో ఒకటి ఉంటాయి కదా, అవి నాకు ఇంకా కొంచెం పొద్దున్నే లేసినాము ఈరోజు కొంచెం బాగుంది అంటే కానీ వెళ్ళి వేస్తా. డైలీ వేస్తాననేది చెప్పకూడదు మోజీవులకు పాపము. ఇంకా ఈరోజు అయితే ఇంకా టైం ఉంది, జొన్నలు అయితే తీసుకొచ్చి పైన వేసిన. నీళ్ళు అయితే ఉంటాయి తాగడానికి, నీళ్ళు అయితే పై కింద ఏంటి ఆంటీ పెడతా ఉంటుంది. వాటిలో కుండీలు ఉంటాయి కదా, ఆ కుండీల్లో కూడా ఉంటాయి అన్నమాట నీళ్ళు అయితే ఎప్పుడు. అవైతే తాగుతూ ఉంటాయి. కొన్ని అయితే జొన్నలు వేసేసి వచ్చేస్తున్నా. కింద ఓనర్ ఆంటీ వల్ల అవైతే పెడతా ఉంటుంది. ఇప్పుడు నా టిఫిన్, చపాతీలు, ఇడ్లీ అవన్నీ పెడతాంటాయి. అది తిని కాడి తినేది మళ్ళీ మాకు ముందు పక్కన స్టెప్స్ కాడ అక్కడ వేసేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటా అవ్వదు, కుక్కర్ పెట్టి వచ్చినా కదా, విజిల్ వస్తూ ఉండదు. నైట్ అయితే బట్టలు ఆరేసిన, వర్షానికి అయితే ఫుల్గా తడిచిపోయినాయి. ఇంకా సరే అనేసి ఇంకా తర్వాత వేసుకోవచ్చు కదా. ఇంకా లేపుతా ఉంటే ఇంకా లేస్తానని చెప్తా ఉన్నారు. ఇంకా వీళ్ళైతే ఇంకా స్నానానికి వెళ్ళిపోయినారు. ఆశ అయితే ఫస్ట్ ఇంకా లేచేసి ఫ్రెష్ అయిపోతుంది. తర్వాత సాంబార్కి అయితే పెట్టేస్తున్నాం. సాంబార్ వచ్చేసి కూరగాయలు ఏం లేవు, మునక్కాయలు తెద్దాం ఉంటున్నాను కానీ రేటు మునక్కాయలు వచ్చేసి కేజీ 80 రూపీస్ ఎంతో, కానీ కేజీ 10 రూపాయలు 5 రూపాయలున్నాయి, 80 రూపాయలు పోయినాయి కూరగాయలు అయితే సడన్గా. అందుకోసం వంకాయలు తీసుకున్నా. వంకాయలు, క్యారెట్ ఉన్నాయి. ఇంకా అవి 2 వేస్తాను. దొండకాయలు కూడా ఉన్నాయి కానీ వేద్దాం అనుకున్నా, మళ్ళీ తాలింపుకు తక్కువ వచ్చాయి, ఒక రోజు తాలింపుకి వచ్చాది కదా, మళ్ళీ ఎందుకు లేనేసి దొండకాయలు అయితే వేయలేం. ఈ 2 వేసేసిన. ఇంకా పప్పు అయితే రుద్దేసుకున్న. పప్పు ఎంత మెత్తగా రుద్దుకుంటామో మనం ఉడకబెట్టుకొని, సాంబార్ అయితే అంత టేస్ట్గా వస్తుంది, చిక్కగా వస్తుంది బాగా. పప్పుగా ఉంటే అది చిక్కపడుతుంది తొందరగా, బాగా మెత్తగా మెదిపేసుకోవాలి పప్పునైతే. ఇదేంటంటే పప్పు అయితే కొంచెం వేసినా కూడా సాంబార్ పొడి వచ్చేసి హోమ్ మేడ్ సాంబార్ పొడి, నేను ఆల్రెడీ సాంబార్ పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది కాబట్టి సాంబార్ టేస్ట్ అయితే ఒకే సాంబార్, రైస్ లెక్కైనా టిఫిన్ లెక్కైనా ఇదే చేసేసిన. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను నార్మల్గా అయితే సాంబార్ నాకు అంత ఇష్టం ఉండదు, కానీ ఇట్లా సాంబార్ పొడి ఇంట్లో చేసుకుని సాంబార్ పొడి కానీ చేసుకున్నామంటే కొంచెం ఎక్కువ మరింత సాంబార్ పొడి కొంచెం అన్నం పెట్టుకొని రసంలో అయితే అట్లా పోసుకొని వేడిగా అయితే తినేస్తాను నేను. టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ పెట్టేస్తాను. సాంబారు ఉడికే లోపల ఒక విజిల్ పెట్టామంటే సరిపోతుంది. మామూలుగా స్కూల్ లేనప్పుడైతే మామూలుగా దబర్లైనా పెట్టుకోవచ్చు, స్కూల్ ఉంది కాబట్టి ఇంకా కుక్కర్లో పెట్టేస్తామంటే ఒక విజిల్ వస్తే అన్నీ కరెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఈ లోపల అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తా ఉన్నా. అన్నం కూడా ఉడుకుతా ఉన్నది, అన్నము ఇంకా ఇడ్లీ సాంబారు. ఇంకా తర్వాత మా వాడు ఏంటంటే సాంబార్ వద్దు నాకు, ఇంకా ఇది అల్లం చట్నీ కావాలి, కారం కావాలి అన్నాడు. ఇంకా అది మళ్ళీ చేయాలి. ఇంకా వీడియో పెట్టుకొని తీయాలంటే అంత ఈజీగా అయిపోదు. అందుకోసం ఇడ్లీ పెట్టేసిన తర్వాత తొందరగా అయితే వాడికైతే కారం చేసేస్తున్నా కొంచెం, అదే అల్లం వేసి అల్లం చట్నీ అంటారు కదా, అట్లా మాదిరి అనమాట. ఇంకా తర్వాత చేసేస్తానే ఇంకా ఇంట్లో చిన్న పనులు. ఇడ్లీ ఉడికే లోపల కసువులు అయ్యి దోసేసుకొని, ఇడ్లీ ఒక పక్క ఇడ్లీ పెట్టి ఒక పక్క ఇంకా అల్లం అవి కొన్ని ఏం చేసుకొని మిక్సీకి అయితే వేసేస్తున్నాం. ఈ లోపల ఈయన కూడా రెడీ అయిపోయినాడు అనమాట. ఇంకా రెడీ అయిపోయినాడు. యూట్యూబ్ చేయడం అంత ఈజీ ఏముండదు, వీడియో తీసి అప్లోడ్ చేసేయడం అనుకుంటారు. తీయడానికి మనం
పెట్టుకున్నప్పుడు మనం మనకు పనులు ఏంటంటే ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట. వీడియో తీయడానికి ఇంకొంచెం ఎక్కువ. మనం 6 గంటలకు లేసేది 5 గంటలకు లేయాల్సింది వచ్చేది, 5కి లేద్దాం అనేది 4కే లేయాల్సింది వచ్చాను. దీనివల్ల ఏంటంటే అది కాక ఎడిటింగ్ చేసేప్పుడు మామూలుగా పెట్టేసి తీస్తాం కదా, ఎంత పోయిందో తెలియదు. కరెక్ట్గా ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. దానికి మళ్ళీ ఎన్ని ఉంటాయంటే అన్న తల్లింపులు ఎట్లొచ్చింది, అది ఎట్లొచ్చింది, ఇది ఎట్లొచ్చింది అనేసి అయితే ఇప్పుడు టక అయితే చేసుకుంటాం కదా. అదే కానీ వీడియో పెడితే అది మళ్ళీ ట్రైపాడ్కి సెట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఎన్ని పనులు ఉంటాయి. ఊరికే అంత ఈజీగా అయితే రాదు. దానికి తగ్గట్టు కూడా కష్టం ఉంటుంది. కష్టపడిన వాళ్ళకి ఫలితం కూడా ఉంటుంది. నాకైతే ఇంకా ఫలితం అయితే రాలేదు. కానీ ఇంకా తర్వాత సాంబార్ అయితే అయిపోయింది. ఇంకా సాంబార్ అయితే టేస్ట్ ఓపెన్ చేస్తానే సూపర్గా ఉన్నదనమాట. ఇంకంతా కొత్తిమీర అయి ఉన్నింది. కొత్తిమీర ఉంటే వేస్తా, లేదంటే లేదు. కరింపాకు అన్నీ వేసాం కదా. ఇంకా తర్వాత టిఫిన్ లేక వేసేసి మిగతాది అయితే తీసి పెట్టేస్తా బాక్స్లోకి, రైస్లోకి అయితే వీళ్ళను. సరే టిఫిన్ తినేసి ఇంకా అన్నం చల్లా తీసి సాంబార్ అన్నం కడిపెట్టి వడియాలు వేసానంటే వద్దు టిఫిన్ తీసుకెళ్తాను. నేను పెట్టింది 2 గిన్నెలు, చిన్న ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అది పెట్టేసిన అనమాట. 8 ఉడుకుతుంది అంతే. సరే చిర్రుండు తినేసి ఏంట్రా అంటే లేదు ఇంకో 2 ఉన్నాయి కదా, చిర్రుండు బాక్స్కి పెట్టేసి అని అన్నారనమాట. అది నేను పెట్టిందే మామూలుగా పిండి బాగా పులుసు ఉన్నది కదా, పెట్టినప్పుడు పైకి వచ్చింది, అనెక్కిపోయిందనమాట. పిండి అయితే సాఫ్ట్గా ఉన్నాయి. ఇడ్లీ పట్టుకుంటే తునిగిపోతాయా అన్నట్లు ఉన్నాయి. ఇప్పుడు మేము కొంచెం ఎక్స్ట్రా వేసున్నాను కదా. ఇంక అందుకోసం జై అయితే ఇంకా నాకు సాంబార్ వద్దు, అది కారం వేయమన్నాడు, అల్లం కారం. అందుకోసం అయితే ఆయనకైతే అల్లము ఈ టేస్ట్ అయితే బాగుందబ్బా. నేను రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చా అనిపించింది. నేను ఎత్తిపెట్టు, నేను నైట్కు దోశ పోసుకున్నాను, దోశలోకి వేసుకున్నాం అన్నారు. సర్లే ఎత్తి పెడతానులే అనేసి ఇంకా వాడికైతే ఇచ్చేసిన. ఆశ అయితే నాకు అదైతే వద్దుమా, ఎంత టేస్ట్ ఉన్నా కూడా సాంబార్ ఉంటే చాలు, ఇంకా మిగతాది ఇంకేం అవసరం లే. ఇంకా వేరేది నైట్ ఏంటంటే వేరే ప్లాన్ అనమాట. ఏదో స్వీట్ కార్న్ పులావ్ లాగా, అది స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా, అట్లా చేద్దాం అనేసి. ఇంకా పొద్దున్నకే మళ్ళీ అడిగిందనమాట, చేసినావా అనేసి. అయితే ఇంకా సాంబార్ పప్పు పెట్టినామని రైస్ పెట్టినా అంటే లేదు సాంబార్ చేసి ఇడ్లీ చేసేసేయి, నాకు సాంబార్ తినాలనిపించాను అనేసి. ఇంకా సర్లే అనేసి ఇంకా తర్వాత స్నాక్స్కి అయితే ఇవి పాప్కార్న్ ఉంటాయి కదా, అవి బయట సిస్టర్ చెప్పింది. కానీ యూర్స్లకి ఛానల్ సిస్టర్ ఉంది కదా, తను చెప్పింది డిమార్ట్లో ఇక్కడ బయట ఎక్కడైనా ఉంటాయనేసి. నాకు ఎందుకో డిమార్ట్ ఉన్నది కానీ మాకు దగ్గరగా డిమార్ట్ అనేది లేదు చెన్నైలో. అయితే రిలయన్స్ ఇట్లా రేవతి స్టోర్స్ అట్లాంటివి ఉంటాయన్నమాట. అట్లాంటి స్టోర్స్లో ఏంటంటే ఇట్లాంటి నాకైతే దొరకలా, ఎక్కడ చూసినా. ఇంక అందుకనేసి ఇంకా ఆ ప్యాకెట్సే తీసుకుంటా. ప్యాకెట్స్ తీసుకొని అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసిన. అవి మరీ చప్పుగా ఉంటాయి కదా, నేను తీసుకునేది క్లాసిక్ ఫ్లేవరు. ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపీస్ 20 రూపీస్ ప్యాకెట్ అయితే స్నాక్స్కి అయితే సరిపోతాయి అనమాట. ఇంకా పాప అవుతాను కదా, కొంచెం మూత పెట్టేసినామంటే జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోతాయి అంతా. అయితే కరెక్ట్గా అయింది. టేస్ట్ చూసి ఎట్లుందిరా అంటే అది స్పైసెస్ యాడ్ చేసావు కదా, ఇంకా చాలా బాగుంది మా టేస్ట్ అంటా అన్నారు. పెరి మసాలా ఉంటాయి, పెరి మసాలానే లేదు అసలు, ఈ మధ్య షాంపుకి పోతే లేదన్నారు. ఇంక ఈసారి తెచ్చినప్పుడు వేస్తాను లేదా తినేసేయండి అనేసి. ఇంకా నాకైతే ఇంకా గంజి అయితే కాన్ చేసుకున్నా ఇక్కడ. ఇంకా నా టిఫిన్ అనమాట. ఇంకా వాళ్ళకి ఇడ్లీ ఇద్దరికి పెట్టేశాను కదా, చిర్రెండు తినేసి చిర్రెండు తీసుకెళ్తానన్నారు. ఇంకా అందుకోసం అయితే గంజి అయితే కాన్ చేసుకున్నా. ఇంకా ఈ మధ్య 2 రోజుల నుంచి స్కిప్ చేసేస్తున్నాను అనమాట. గంజి అయితే తాగట్లే, మరీ డైలీ తాగినా బాగుండదు. ఇంకా అందుకోసం ఈ మధ్య 2 రోజులు ఏంటంటే ఏదన్నా ఉన్నింది చేసింది టిఫిన్ అది ఇది, లేకపోతే కొంచెం మజ్జిగన్నం అట్లా ఏదో ఒకటి, మజ్జిగన్నం కాదు పెరుగు వేసుకొని పెరుగన్నం అది ఇది తినేస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నదనమాట. ఆయన షూ వేసుకోబోనంట, వాడు అలిగినాడు రా తొందరగా చూద్దు అనేసి. అయితే ఇంకా సర్లే అనేసి, టైం ఉంది కదా అందుకే రిలాక్స్గా, లేదంటే టైం లేదంటే కానీ స్కూల్ నుంచి వచ్చినాకైతే తాగేస్తాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది. ఇంకా వచ్చినా అంటే బోకులు కడుక్కోవాలన్నమాట. సింక్ నిండా ఉంటాయి. ఇంకా పొద్దున్నే చేస్తున్నాను కదా సాంబార్, టిఫిన్, టీ, ఇంకా అన్నం కూడా అప్పుడే చేస్తున్నాను కదా, ఇంకా అవన్నీ ఉంటాయి. ఇంకా అవన్నీ కడిగే తలకి ఇంకా ఒక 1 అవర్ అయితే పడుతుంది. కడిగేసి ఇంక సర్ది పెట్టేసే లోపల ఈయనైతే ఇంకా ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వాల. షూ వేసుకొని పోవాలరా అంటే కొత్తవి తీసుకున్నాడు కదా, ఈరైతే సాక్స్ లేదో ఇబ్బంది పెడతా ఉన్నాయంటే నాకు వద్దంటే వద్దనేసి ఇంకా లాస్ట్కి ఇంకా వాడు చెప్పిన మాటే వినాల్సింది వచ్చింది. ఇంకా తర్వాత విన్నా. ఈరోజు అయితే 5కి వస్తాడనమాట. ఇంకా ఈ రోజు నుంచి అయితే స్కూల్కు ఏదో అది త్రో బాల్ ఏదో ఉంటుంది కదా, అది జాయిన్ అయినమాట. 4కి స్కూల్ అయిపోతుంది. 4 to 5 వరకు అయితే స్కూల్లోనే ఇంకా ప్రాక్టీస్ అయితే చేపిస్తారు. ఆశ అయితే కానీ వీక్లీ వన్స్ పోతుంది అనమాట. ఎన్జీసీ ఉన్నదామా, వీక్లీ వన్స్ అయితే పోతుంది. డైలీ ఇంకా 4 to 5 ఆకలేస్తుందిరా నేను ఏమైనా తీసుకొచ్చా అంటే ఏం వద్దులే అన్నాడు. సరే స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు. ఒక పట్టానైతే ఇల్లు అయితే సైలెంట్ అనమాట. అట్లా ఏదన్నా కొంచెం మాటలన్నీ శబ్దం వచ్చేటట్లు అయిపోయింది ఇల్లు. ఇంకా మామిడికాయలు తెచ్చున్నాడు కానీ నిన్న అవి నీళ్ళల్లో అయితే వేయలేదు. ఇంక నీళ్ళల్లో నానబెట్టేస్తాను. నాకు కొంచెం వాటికి జీడి అవి ఏదన్నా ఉంటుంది కదా,
అందుకోసం అయితే అది కాక వీళ్ళు నేను అడిగితే వద్దులే అన్నారు. వీటి మీద ఎందుకో మనసు పోలే వాళ్ళకి. ఇంకా తర్వాత ఒక 1/2 అవర్ అట్లా నానినాయంటే ఇంక సరిపోతాయి. 1/2 అవర్ కాదు నానతాయి. ఇది వచ్చేసి జీడి కాదు, పైన వచ్చేసి బంక్ అనమాట. చాలా బంక పడుతూ ఉంటుంది. దోమలు ఉంటాయి కదా, బంక పెడతాయి. ఇట్లా బంక పెట్టినాయంటే చెట్లు కూడా చెడిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా బంక కారుతూ ఉంటాయి. జీడి అయితే అట్లా ఉండదు, కారు ఉంటుంది కదా, లైట్గా వైట్ లైన్ లాగా ఉంటుంది, సైడ్ ఉంటుంది కదా అట్లా. ఇది వచ్చేసి బంక్ అనమాట, బంక పడుతుంది చెట్లకు. అట్లాంటివి మాకైతే ఈసారి ఒక మామిడికాయ కూడా లేదు, తినడానికి కూడా కాయలే. ఇంకా కొనుక్కోవడమే అయిపోయింది. ఇంకా అవి తీసేసిన తర్వాత పాలు వచ్చేటప్పుడు పాలు తెచ్చున్నా. ఇంకా పాలు తెచ్చేసి ఇంకా సేమ్ వేయడానికి మట్టుకే పెరుగు కోసం మట్టుకే పాలు అయితే తీసుకొచ్చిన. ఇంకా పాలు అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఇక వేరే పని అయితే ఉన్నదన్నమాట. కొంచెం అయితే మొన్న ఫ్రెండ్ వాటికి వెళ్ళినప్పుడు అయితే ఒక లిక్విడ్ చూస్తున్నా, సూపర్గా ఉన్నదన్నమాట. ఏంటంటే అన్ని ఫ్లోర్ కానీ తను విండోస్ కానీ గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా, అవి కబోర్డు మంచం కూడా, మంచాలు అన్నీ కొంచెం బాగా వుడ్డని కానీ అవి గ్లాస్ కానీ ఏది ప్లాస్టిక్ కానీ కింద టైల్స్ కానీ సింక్ కూడా ఆఖరికి అదే లిక్విడ్తో క్లీన్ చేస్తూ ఉండాలి. సూపర్గా ఉన్నది. నాకైతే ఎట్లా చేసినా అంటే ఇంక చెప్పింది, నేను పోతుందా లేదని తను చూపించింది అనమాట. స్ప్రే చేసి ఒంట్లో నువ్వు రోజు ఇల్లు ఎందుకు తుడిచేది, ఇది వేసేసి తుడిచి చూడు 2 రోజులకు ఒకసారి ఎంత నీట్గా వస్తుందో నువ్వు అనేసి అయితే నేను అడిగిన. స్టవ్ అయితే తుడుచుకోవచ్చా అంటే స్టవ్ అయితే వాళ్ళది గ్లాస్ స్టవ్ సూపర్గా వచ్చింది, స్టీల్ స్టవ్ కాబట్టి వాటర్ వేసి కడగక, వాటర్ వేసి వీక్లీ వన్స్ మటుకు కొంచెం వాటర్ చల్లి కడుగు. ఇది వేసేసి ఈ లిక్విడ్ వేసి జస్ట్ ఒక స్ప్రే చేసి క్లాత్తో తుడిచేసి నీట్గా మెరుస్తూ ఉంటుంది అనేసి ఇంక అందుకోసం అయితే చూస్తున్నాను కాబట్టి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ మన ఏరియాలో లిక్విడ్ ఉంటుంది కదా బట్టలకు వేసేది, అదైతే వేసి అది ఎంత వేస్తామో దానికి డబుల్గా వాటర్ వేయమన్నది. తర్వాత అయితే ఉప్పు ఉంటుంది కదా, మన సాల్ట్, కల్లుప్పు కాకుండా సాల్ట్ ఉంటుంది కదా, 1 స్పూన్ సాల్ట్, ఒక అర్ధ టీ స్పూన్ అట్లా, అర్ధ టీ స్పూన్, 1/4 టీ స్పూన్ అట్లా మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా. తర్వాత 1 స్పూన్ వరకు మన డిష్ వాష్ ఉంటుంది కదా, విమ్ కానీ ప్రిల్ కానీ అట్లాంటివి ఏవైనా అది. తర్వాత వచ్చి వెనిగర్, ఏ వెనిగర్ అయినా పర్లేదు. వెనిగర్ వచ్చేసి ఒక 1/2 వరకు మనం లిక్విడ్ వేస్తున్నాం కదా ఫస్ట్ అయితే ఏరియల్ లిక్విడ్, అంతే వెనిగర్ అయితే యాడ్ చేయమన్నది. తను ఏం చెప్పిందంటే ఇలాగే కానీ అన్నీ మిక్స్ చేసేసుకో, కొంచెం బురుగు వస్తూ ఉంటుంది కదా ఎట్లయినా కూడా, బురుగు వస్తూ ఉంటే కొద్దిసేపు ఆగేసి ఇలాగే వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కువ మురికి పట్టినట్టు స్టవ్ వెనకాల ఉంటుంది కదా వాల్స్, అవి ఏదైనా బాత్రూమ్ కింద కూడా వేసేసినాం అనుకో మార్నింగ్కి క్లియర్ అయిపోతుంది అనేసి. ఇది వచ్చి స్ట్రాంగ్గా ఉందంట. నీకు అంత స్ట్రాంగ్గా వద్దు, మామూలుగా కిచెన్ సింక్ కానీ టైల్స్ అట్లా క్లీన్ చేస్తూ ఉంటావు కదా, అంత స్ట్రాంగ్గా వద్దు, కొంచెం లైట్గా చేసుకో, ఇంకొంచెం వాటర్ యాడ్ చెయ్యి అన్నది. ఇంకందుకోసం అయితే నేనైతే కొంచెమే అనమాట, ఒక అది లిక్విడ్ వేసినా కదా ఒక మూత అయితే అట్లా యాడ్ చేస్తుంటా. ఇంకా పాత స్ప్రే బాటిలే లేదు, ఇంకా యాడ్ అన్న చూసి అయితే ఇది ఎప్పుడుతో ఇది మనకు చేతలు అప్పుడు హాస్పిటల్లో ఇచ్చిన చేయికి అయితే చాలా రోజులు అప్పుడుదైతే. ఇంకా అది ఉంటే ఒక స్ప్రే బాటిల్ అదైతే ఖాళీ అయిపోయినది. ఇంకా దాంట్లో అయితే పోసేసుకున్నా, ఇంకా పాతది ఇంకా దాంట్లో పోసేసి ఇంకా స్ప్రే చేసుకున్నా. మామూలు తనైతే చెప్పింది 2-3 డబ్బాలు చేసి పెట్టుకోండి, అది తీసుకెళ్ళండి. లేదు ఇవన్నీ మా ఇంట్లో ఉన్నట్టు నేను చేసుకుంటానులే అని చెప్పున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే నేనైతే చూసాను అనమాట వస్తుందా లేదా అనేసి. ఇటు సైడ్ అయితే స్ప్రే జస్ట్ తనైతే ఇట్లాంటి వాటికైతే ఏం చెప్పిందంటే నానాల్సిన అవసరం లేదు, అట్లా స్ప్రే చేసి క్లాత్ తీసి తుడిచేసేయి నీకే తెలుస్తుంది అనేసి. చాలా ఇదైతే దుమ్ముగా ఉన్నాయన్నమాట. నేను క్లీన్ చేద్దాం పేపర్స్ అన్నీ మార్చేసి అనుకుంటా ఉన్నా. ఇంకా సరే అనేసి ఒకసారి ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. అసలు షైనింగ్గా ఉంది, మెరుస్తూ ఉందన్నమాట. బాగా చెమ్మంతా ఆరిపోయినా కూడా తుడిచిన దానికి చాలా డిఫరెన్స్. ఇటు సైడ్ తుడిచి కూడా ఆరిపోయింది, ఇటు సైడ్ ఇప్పుడు తుడుచున్నా కూడా ఆయన కూడా డిఫరెన్స్ ఉంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.